సో హాయ్ గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నామినేషన్స్ జరిగాయి కదా, అది కూడా పూర్తిగా జరగలేదు. ఎందుకో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు లైవ్ ఎవరెవరైతే చూసారో వాళ్ళకి అర్థమవుతుంది. బాబోయ్ ఎద్దేమి లేగరా నాయన, బొక్కలో లేగు. నాకు నిజంగా సారీ ఏమనుకోవద్దు, కానీ నాకు ఏంటంటే అది ఎంత సాగతీశారంటే ఆ కంటెస్టెంట్స్ ఇదేం పాయింట్లు రా స్వామి అని అనిపించింది నాకు. ఇప్పుడు రెండో రోజుకి మూడో రోజుకి నామినేషన్స్ పాయింట్ చెప్పండి అంటే కష్టమే, నాకు తెలుసు. బట్ మనం ఆల్రెడీ 7 సీజన్స్ చూసాం. ఇలాంటి ఒక రీజన్స్ వస్తే నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. పప్పు గురించి నామినేషన్ ఏంటి, కుక్కర్ గురించి నామినేషన్ ఏంటి, ఎంతసేపు కథ అంతా నామినేషన్స్ మొత్తం వంటగదిలోనే తిరుగుతుంది. అంటే బయట వీళ్ళెవరు అసలు మాట్లాడుకోలేదా? బయట వీళ్ళెవరు టాస్క్లు కూడా అయ్యాయి కదా, 3-4 చీఫ్స్ కూడా వచ్చారు, 3. సో ఇంకేం పాయింట్లు లేవా? ఈ పప్పు 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 ఇదేం పప్పు గోలరా నాయన, నాకు అర్థం కాలేదు. ఈ ఎపిసోడ్ అంతా పప్పు గోల ఎక్కువైపోయింది. సో నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత గొడవలు అయితే అయ్యాయి. సో గొడవలు ఎవరెవరైతే కోరుకుంటారో వాళ్ళకి నచ్చి ఉండొచ్చు. బట్ నేనేం చెప్తున్నానంటే గొడవలు అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, బట్ అక్కడ ఒక లాజికల్ పాయింట్స్ ఉండాలి. నాకేంటంటే అక్కడ మొత్తం ఇల్లాజికల్ స్క్రాప్ అనిపించింది నాకు నిజంగా. అసలు ఒక్కొక్కరి పేర్లు కూడా నాకు గుర్తెట్టుకుంటే అసలు టైం పట్టింది నాకు. అసలు ఎవరు ఏంటని మనకి ఆల్రెడీ బయట ఉన్నప్పుడు మనకు వాళ్ళకి తెలియదు కదా. సో కొంచెం టైం పట్టింది వాళ్ళని అర్థం చేసుకోవడానికి కూడా. బట్ ఇప్పుడు ఇది చూస్తే ఎపిసోడ్ అసలు పాయింట్స్ అన్ని ఇల్లాజికల్గా అనిపించాయి. ముఖ్యంగా సోనియా అసలు నిజంగా అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు ప్రేరణకి బేబక్కి నామినేట్ చేసింది సోనియా. ఆ చెప్పే పాయింట్స్ అసలు ఎంత ఇల్లాజికల్ పాయింట్స్ అంటే, ఓకే ఆవిడ గొడవ ఆడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, బట్ నేను చెప్తుంది ఏంటంటే పాయింట్స్ అయితే మాత్రం నామినేషన్స్కి ఇవి కరెక్ట్ కావు. ఇదైతే కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే ఆల్రెడీ చీఫ్స్ని మనం ఎంచుకున్నప్పుడు యష్మిని గట్ట అక్కడ ఆల్రెడీ గొడవ అయ్యింది. సో నైనికతో గొడవ అయ్యింది. సో ఇలా ఇంకా చాలా అవుతాయి. ఇప్పుడు మనం బయట మాట్లాడుకునేవి బోల్డ్ ఉంటాయి, టాస్క్లు అడిగినవి ఇంకా చాలా బోల్డ్ ఉంటాయి. అందులో నామినేట్ చేయడానికి దొరకలేదా? ఈ వంటగది పప్పు ఇదే గోల. ఈ గోల కాకపోతే మరి తర్వాత ప్రేరణతో కూడా నామినేట్ చేసినప్పుడు ఆ ప్రేరణని మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు కదా. అసలు నోరు తెరుస్తుంటే ఆపేస్తుంది ఈవిడ. అసలు నాకు నిజంగా అనిపించింది, బాబో ఏంటి అసలు ఇలా ప్రవర్తిస్తున్నారని అనిపించింది నాకైతే, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి, నేను కూడా చదువుతాను, మీ కామెంట్స్ చూసి తెలుసుకుంటాను. సో నాకైతే మాత్రం చాలా చిరాకేసింది. అండ్ 3 చీఫ్స్ని కూడా మాట్లాడుతుంటే మీరు మాట్లాడొద్దు అన్నారు. ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు నామినేషన్స్ అనేవి ఎవరైనా పాయింట్ తీయొచ్చు, అంటే మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా పాయింట్ చెప్పొచ్చు, చెప్పాలనుకుంటే పాయింట్ చెప్పొచ్చు. సో దానికి మీరు మాట్లాడొద్దు, మీకు చీఫ్గా మీకు బిగ్ బాస్ ఏది చెప్పారో అదే చెయ్యండి, అది ఇదని చెప్పి ప్రతి ఒక్కరితో నాన్ సింక్గా మాట్లాడుతున్నారు అనమాట. మన ఈవిడ ఎవరు, సోనియా, సారీ పేరు చెప్తున్నాను కదా, పేర్లు అసలు స్ట్రైక్ అవడానికి టైం పట్టేటట్టు ఉంది. సో ఈవిడైతే మాత్రం అసలు నాన్ సింక్లో మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. బట్ నోరైతే అరుస్తున్నారు. సో మీలో ఎంతమందికి అది ఎంటర్టైన్మెంట్గా అనిపించింది నాకు తెలియదు, బట్ నాకైతే లాజికల్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తే బాగుంటుంది. ఇది ఈ పాయింట్. నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చింది నబీల్. సో నబీల్ నామినేట్ చేసింది లాజికల్గా ఉందా లేదా ఇల్లాజికల్గా ఉందా అంటే నా పరంగా అయితే కొంచెం లాజిక్ కొంచెం ఇల్లాజిక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు నబీల్ ఎవరిని నామినేట్ చేశాడు? నాగమణికంటని అండ్ బేబక్ని నామినేట్ చేశాడు. బట్ నాగమణికంటకి అండ్ బేబక్కి ఇద్దరికి చెప్పిన పాయింట్స్ ఒకటే, కనెక్ట్ అవ్వట్లేదు మీరు అని చెప్పి. సో నేనేమంటానంటే ఇప్పుడు ఒకరికి చెప్పి నువ్వు ఇంకొకరికి వేరే రీజన్ చెప్పావంటే ఒక అర్థం, అతను ఓకే బాగానే ఉందని అనుకోవచ్చు. బట్ ఇద్దరికి ఒకటే రీజన్ చెప్పావంటే ఖచ్చితంగా అది సేఫ్ గేమ్ అనేసి నాకు అనిపించింది. అంటే ఇప్పుడు చెప్పడానికి వేరే పాయింట్సే లేవు అని అనుకోవచ్చు పోనీ నబీల్కి. బట్ అక్కడ ఆ బిగ్ బాస్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నబీల్ ఇది నామినేషన్ ప్రక్రియ అనేది మీకు అర్హత లేని వారు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళని నామినేట్ చేయండి అని చెప్పి. సో అక్కడ కూడా నాకు వీళ్ళే బిగ్ బాస్ అని చెప్పాడు సో నబీల్. సో ఓకే తనకి ఎవరు లేకపోవచ్చు నామినేట్ చేయడానికి, రీజన్స్ లేకపోవచ్చు, బట్ తను చెప్పిన రీజన్ అయితే మాత్రం అంత వ్యాలిడ్గా అయితే నాకు అనిపించలేదు. అంటే కనెక్ట్ అవ్వట్లేదు అంటే అది కొంచెం నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే అలాంటి పాయింట్ కూడా చెప్పి నామినేట్ చేసి బయటకు పంపించేద్దాం అనుకుంటారా అని అయితే నాకు అనిపించింది. సో ఇది కూడా సిల్లీ పాయింట్స్. ఇప్పుడు ఎపిసోడ్లో సిల్లీ పాయింట్సే ఎక్కువ ఉన్నాయి, నేను చెప్తున్నాను కదా. ఈ వీళ్ళు చెప్పిన నామినేషన్స్ రీజన్స్లో ఒకటి వ్యాలిడ్గా అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ బేబక్కలు నించొని నబీల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, వంటగదులు ఎలా జరిగింది అలా జరిగింది. ఈ కిచెన్ వాళ్ళు ఎక్కువైపోతుంది చెప్తున్నానా. ఈ రోజంతా ఈ కిచెన్ చుట్టే తిరిగింది, ఆ పప్పు ఆ కిచెన్ ఇదే మొత్తం గోల. అసలు ఎపిసోడ్ మొత్తం చాలా చిరాకేసింది నిజంగా. బొక్కలో ఎపిసోడ్ అని అనిపించింది నాకు నిజంగా, లిటరల్లీ చెప్పాలంటే. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో గొడవలు అవుతున్నాయి, ఇదేంట్రా అసలు అని అనుకునే లోపే వాళ్ళు చెప్పే రీజన్స్ కానీ
వాళ్ళు ఆ సాగదీసే విధానం కానీ చాలా ఇరిటేషన్ వచ్చింది. లైవ్ చూస్తే మీకు తెలుస్తుంది ఆ బాధ, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎవరెవరైతే లైవ్ చూసారో కూడా కామెంట్ చేయండి, చూస్తాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా నాకు కొంచెం వ్యాలిడ్గా అనిపించలేదు, బట్ ఓకే. ఇంకా మరి ఫస్ట్ వీక్ కాబట్టి ఇంక మనం చేసేది ఏంటి లేదు. సో ఇది కూడా ఓకే. నెక్స్ట్ శేఖర్ భాష వచ్చారనమాట. సో శేఖర్ భాష పాయింట్స్ ఎలా అనిపించాయంటే, శేఖర్ భాష పాయింట్స్ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు నిజంగా అది ఆ నామినేషన్ పాయింట్స్ అవి నాకు వ్యాలిడ్ అనిపించలేదు. మనకంటే కూడా అదే అన్నారు, ఏంటంటే మీరు ఆల్రెడీ నామినేషన్స్ ఇప్పుడు జరగబోతున్నాయి అంటే మీరు ఆల్రెడీ 2 పేర్లు మీకు మైండ్లో ఉండాలి. సో మీకు అవి వదిలేసి ఇక్కడ జరిగింది, ఇక్కడ నేను యష్మిన్ అన్న పాయింట్కి మీరు పట్టుకొని ఇక్కడ నామినేట్ చేయడం అనేది అసలు మీకు ఇది లేదు అని చెప్పి మణికంఠ అయితే అన్నారు. సో నాకు అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనకు నామినేషన్స్ అంటే బయట ముందే ఆల్రెడీ 2 ప్లేయర్లు స్ట్రైక్ అయి ఉంటుంది బ్రెయిన్లో. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిన పాయింట్ని అది ఒక వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు నాకు. అంటే ఏం చెప్పాలనుకుంటారో నాకు అర్థం కాలే. సో నాకు శేఖర్ భాష పాయింట్స్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించలేదు. సో నామినేషన్ ప్రక్రియ అయితే చాలా సాగదీశారు. ఆల్రెడీ ఉదయం వీడియోలో నేను చెప్పేసాను మీకు ఎవరెవరు నామినేట్ అయ్యారని అనేసి. 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు, ఆ విషయం మీకు తెలుసు. ఎవరెవరో కూడా మీకు చెప్పేశాను. ఎవరంటే విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనియా, పృథ్వీ, బేబక్క అండ్ నాగమణికంఠ. సో వీళ్ళ 6 అయితే నామినేట్ అయ్యారు. అది మీకు ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో చెప్పేశాను. సో నాగమణికంఠకి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి అనమాట. సో ఏం జరుగుతుంది అనేది ఇంక రేపటి వరకు ఆగాలి. సో 3 డేసే ఉంటుంది. మరి రేపు ఓటింగ్ ఓపెన్ చేస్తే మరి ఏం చేస్తారో నాకు తెలీదు. సో ఫస్ట్ వీక్ అని చెప్పేసి నో ఎలిమినేషన్ పెడతారా, లేదంటే 3 డేస్ ఓటింగ్ అండ్ కౌంటింగ్లోకి తీసుకొని ఎలిమినేట్ చేస్తారా అనేది నేను మీకు తర్వాత అప్డేట్ చేస్తాను. ఫ్రైడే నైట్ కలగా అప్డేట్ చేస్తాను. సో అప్డేట్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. సో నేను ఇంకొక పాయింట్ రేజ్ చేయాలని ఏంటనుకుంటున్నానంటే, ముఖ్యంగా మీరు thumbnail-లో చూసుకున్నట్టయితే అసలు ఇది బిగ్ బాస్ తెలుగు షో అయినా లేకపోతే ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ అనేది నాకు పెట్టాను కదా. సో నాకు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నేనైనా కనీసం రేస్ చేయాలని చెప్తున్నాను. చాలా దారుణంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మా ఇంట్లో అయితే మాత్రం, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బిగ్ బాస్ చూస్తారు. సో వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళకి కోపం వస్తుంది. సో తెలుగులో అయ్యుండి తెలుగు షోకి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడతారేంటి అని అనేసి వాళ్ళకైతే కోపం అయితే వచ్చింది. సో అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఒకరిద్దరికి మనకి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసినంత మాత్రాన చాలా మంది ఉంటారు. తెలుగు ప్రజలు అంటే తెలుగు షో అంటే తెలుగులో మాట్లాడాలి, అది రూల్ కూడా. సో ఆ రూల్ ఎందుకు వాళ్ళు పాటించట్లేదు, బిగ్ బాస్ ఎందుకు చెప్పట్లేదు, పనిష్మెంట్ ఎందుకు అసలు స్ట్రిక్ట్గా తీసుకోవట్లేదు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. సో నాకైతే అస్సలు నచ్చలేదు. అందుకే నేను thumbnail అలా పెట్టాల్సి వచ్చింది. మీకేమనిపించింది ఈ పాయింట్ మీద అనేది కామెంట్ చేయండి. అండ్ ఇది ఇప్పటి వరకు నేను చెప్పిన మొత్తం నా ఒపీనియన్ అయితే. సో నా ఒపీనియన్ కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? అఫ్కోర్స్ మీలో నా ఒపీనియన్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, పర్లేదు, నేను చూస్తాను, కామెంట్స్లో చూసి తెలుసుకుంటాను. సో నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చితే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ఈ వీడియో గురించి రివ్యూ చేసేటప్పుడు అంటే ఎపిసోడ్ మొత్తం పిన్ టు పిన్ చెప్పాలా, లేకపోతే మనం మెయిన్ నామినేషన్స్ అయినా నామినేషన్స్ గురించి, లేకపోతే మనకి ఇంపార్టెంట్గా అక్కడ ఎవరెవరైతే హైలైట్ అయ్యారో ఎపిసోడ్లో 1 hour ఎపిసోడ్లో వాళ్ళ గురించి చెప్పాలని అనేసి నేను ఆలోచించాను. సో పిన్ టు పిన్ చెప్పుకుంటూ పోతే 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక ఏదో వెబ్ సిరీస్ ఎపిసోడ్ లాగా గంటలు అయిపోద్ది. సో అంత ఓపిక నాకు లేదు, మీకు చూసే ఓపిక అస్సలు ఉండదు. కాబట్టి నేనైతే సింపుల్ అండ్ షార్ట్గా చేశాను. నచ్చితే లైక్ చేస్తానని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.